యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాకు నా త్రిశూలే ముఖ్యం. నా నుండి నా కొడుకును దూరం చేసుకొని నేను బ్రతకలేను. తల్లి కొడుకుల బంధాన్ని దూరం చేయడం ఎవరికీ సాధ్యం కాదండి. ఇక ఇదంతా చాలు, పెద్దోళ్ల సావాసం చాలు. పద నాన్న, మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. మధు, మధు, రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదు అన్నట్టు మళ్ళీ వచ్చేశారు. నాన్నా, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవద్దు. మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. మధుమతి ఆగు. త్రిశూల్, త్రిశూల్, పద. మధుమతి ఆగమని చెప్పాను కదా, అర్థం కావట్లేదా? అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేమెక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ముందు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఇంతవరకు మీరు చెప్పినట్టు విని విని అలసిపోయాను. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళడం సరే, నా కొడుకుని ఎందుకు తీసుకెళ్తున్నావు? కొడుకు 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 ఎవరండి మీ కొడుకు? త్రిశూల్ నా కొడుకు, నేను కన్న కొడుకు. మధు, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవాలని చూడకు. మీరేదేదో చెప్తే నేను దానికి ఒప్పుకోను. నా కొడుకు నా నుండి దూరం చేయడానికి చెప్తున్న అబద్ధం ఇది. ఆ రోజు చూస్తే త్రిశూల్ని దత్తత తీసుకున్నారు. నేనివ్వరు అంటే నా భర్తని ఒప్పించి నా నోరు మూయించారు. కానీ ఇప్పుడు త్రిశూల్ అసలు నా కొడుకు కాదు, మీ కొడుకు అంటున్నారు. దత్తత తీసుకొని ఈ కన్న తల్లిని బాధ పెట్టింది సరిపోలేదా మీకు? శాశ్వతంగా నా కొడుకు నా నుండి దూరం చేయడమేనా మీ ఉద్దేశం? మధుమతి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అవును బాబుగారు, ఇన్ని రోజులు నేను మిమ్మల్ని తప్పుగానే అర్థం చేసుకున్నాను. కానీ ఇవాళ నేను మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకున్నాను. నందీషా, బాబుగారు, నా భర్త సాయంతో నా నోరు మూయించాలని చూడకండి. అది సాధ్యం కానిది. త్రిశూల్ నా కొడుకు. ఎవరు ఏం చేసినా వాడిని నా నుండి దూరం చేసుకోను. మధుమతి, నీ బాధ కూడా నాకు అర్థం అవుతుంది. కానీ త్రిశూల్ నా కొడుకు, వాణ్ణి కన్నది నేను. వాణ్ణి తీసుకెళ్లి నా నుంచి దూరం చేయకు. త్రిశూల్ని కన్నది నేను, వాడు నా కొడుకు. సాక్ష్యాలన్నింటినీ ఇంత స్పష్టంగా చూపించినప్పుడు మొండిగా ప్రవర్తించకు మధు. నీకు దండం పెడతాను మధు, త్రిశూల్ని నా నుంచి దూరం చెయ్యకు. 23 సంవత్సరాలు నేను కన్న కొడుకు నా కళ్ళ ముందే తిరుగుతుంటే వాణ్ణి గుర్తుపట్టలేకపోయినా ఒక కళ్ళు లేని తల్లినయ్యాను. ఎన్ని సంవత్సరాలుగా వాడు లేకుండానే నేను గడిపేశాను నా సొంత బంధాన్ని. ఇక నుండైనా వాడి దగ్గరే ఉండే అవకాశం నాకు ఇవ్వు మధు. ఎవరిని బయటికి పంపిస్తున్నావురా నువ్వు? ఎంత ధైర్యంరా నీకు? త్రిశూలు ఇంటి కొడుకు,
వాడికి ఇంట్లో ఉండే సంపూర్ణ హక్కు ఉంది. దత్తత కొడుకు అని అవమానించావు కదా, వాడు వేరెవరో కాదు, నా సొంత కొడుకు త్రివిక్రమ్, నందీష కొడుకు. నో, నేను ఇన్ని రోజులు ఏం అవ్వకూడదనుకున్నాను అది ఈరోజు జరిగిపోయింది. త్రిశూల్ మా నాన్న కొడుకు అన్న విషయం ఈరోజు అందరికీ తెలిసిపోయింది. మా నాన్న ఇంత తొందరగా ఇలాంటి డెసిషన్ తీసుకుంటారని అనుకోలేదు. అంత ధైర్యం ఎలా వచ్చింది అతనికి? సాక్ష్యాలే అతనికి ధైర్యం ఇచ్చుంటాయి. అతనికి సాక్ష్యాలు దొరకడమే పెద్ద తప్పైపోయింది. మా నాన్న కొడుకు త్రిశూల్ అని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడైతే ఆయన ప్రూఫ్ అని తీసుకొచ్చాడో ఇంట్లో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. అంటే త్రిశూల్ని పూర్తిగా ఒప్పేసుకున్నారా? ఇప్పుడు నాకు హోప్ అన్నది ఉంటే ఒక్కరే, నా ఒరిజినల్ తల్లి మధుమతి. తను త్రిశూలే నా కొడుకు అని గట్టిగా కూర్చుంది. త్రిశూల్ ఎట్టి పరిస్థితిలోనూ ఇంటికి రాడు. ఒకవేళ తీసుకొస్తాను అని వెళ్ళిన విజయ్ త్రిశూల్ని ఒప్పిస్తే, నో, అలా జరగకూడదు, అలా జరగకూడదు. బీ పాజిటివ్ త్రివిక్రమ్, బీ పాజిటివ్. అలా ఏమీ జరగకూడదు. రావద్దు, అస్సలు రాకూడదు. అమ్మగారు, ఎంత పని చేస్తున్నారు? మీరు చేతులెత్తి అడగడమా? మేము మీకంటే చాలా చిన్నవాళ్ళం. మీరు ఇలా చేతులెత్తి మమ్మల్ని ఇంకా చిన్నవాళ్ళం చేయకండి, ఇంకా చిన్నవాళ్ళం చేయకండి. మీరు చిన్నవాళ్ళు కాదు నందీష. ఎన్ని సంవత్సరాలు నా కొడుకుని పెంచి పెద్ద చేశారు. మీరెలా చిన్నవాళ్ళు అవుతారు? పదే పదే త్రిశూల్ మీ కొడుకని అనకండి. వాడు నా కొడుకు. బాధలో మొండిగా ప్రవర్తించొద్దు మధుమతి. కానీ అన్ని సాక్ష్యాలు త్రిశూలే నా కొడుకు అని చెప్తున్నాయి కదా. వాడు నా రక్తం, వాడు నా కడుపులో పుట్టిన బిడ్డ. మధుమతి, నా జీవితం మొత్తంలో నేను ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు. ఈరోజు నా కొడుకు కోసం, దమయంతి కోసం చేతులెత్తి అడుగుతున్నాను. దయచేసి త్రిశూల్ని మాతో పంపించండి ప్లీజ్. లేదు, నేను పంపించను. మధు, మాట్లాడకండి మీరు. మధుమతి, నీ బాధ, నీ దుఃఖం ఒక తల్లిగా నాకు అర్థం అవుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు పెంచి మాతో పంపించడానికి నీ మనసు ఒప్పుకోదని నాకు తెలుసు. కానీ నేను వాడికి జన్మనిచ్చిన తల్లిని. నాకు వాణ్ణి కోల్పోవడం ఇష్టం లేదు. ఎన్ని సంవత్సరాలు లేని ఈ ప్రేమ, ఎన్ని సంవత్సరాలు లేని బాధ ఇప్పుడవుతోందా? మీరు ఏం చెప్పినా సరే నేను నా కొడుకుని మాత్రం పంపించను. మధుమతి, నేనొక పిచ్చిదాన్లా నిన్ను అడుక్కుంటున్నాను. నేను మీ ఇంటి గడప దాకా వచ్చాను. గడప దాకా వచ్చిన వాళ్ళని ఉత్తి చేతులతో పంపించరట, ఒడి నింపి పంపుతారు. నా కొంగు చాపుతున్నాను. భిక్ష రూపంలో నా కొడుకుని నాకిచ్చేసే, నీ కాళ్ళు పట్టుకుంటాను. మధు, వద్దే. పెద్దోళ్ళ కళ్ళలో నీళ్లు రాకూడదే. అమ్మా, చేతులెత్తి అడుగుతున్నాను, మీరు ఏడవకండి. లేదు నందీష, ఈ తల్లి బతకాలి అంటే నా కొడుకు నాతో వచ్చి తీరాలి. మధు, అర్థం చేసుకో. త్రిశూల్ మన కొడుకు కాదు, వాళ్ళ కొడుకు.
బాబుగారు ఇన్ని సాక్ష్యాలు చూపించినా ఇంకేం కావాలి నీకు? త్రిశూల్, నువ్వు నా కొడుకు కాదు, అయ్యగారి కొడుకువి. వాళ్లే మీ అమ్మ నాన్న అంతా. నాన్న నాన్న అని పిలవాల్సింది వాళ్ళని. నన్ను కాదు, నన్ను కాదు. మధు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. త్రిశూల్ని వాళ్ళతో పంపించు. అమ్మగారు మన ఇంటికి వచ్చి కన్నీరు కార్చటం నేను తట్టుకోలేకపోతున్నాను. మాట్లాడు మధు, పంపిస్తావు కదా? అందరూ కలిసి తల్లి కొడుకుల్ని దూరం చెయ్యాలని అనుకున్నప్పుడు నేనేం చేయగలను? తీసుకెళ్ళండి వాడిని, తీసుకెళ్ళండి వాడిని. అమ్మా, త్రిశూల్, అమ్మా, నేను నీ కొడుకునమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను. నాకు కూడా నిన్నెక్కడికి పంపించాలని లేదురా, కానీ ఆ తల్లి బాధను నేను అస్సలు చూడలేకపోతున్నాను. నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా నువ్వు నా కొడుకుగానే బ్రతుకుతావు, అది నాకు చాలు. అమ్మా, త్రిశూల్, వెళ్ళు నాన్న, వాళ్లతో సంతోషంగా ఉండు. అమ్మా, త్రిశూల్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళర్రా, ఇక్కడే ఉంటారు. నందీష, త్రిశూల్ ఎలాగైతే నా కొడుకో అలాగే త్రివిక్రము నా కొడుకే. వాళ్ళిద్దరూ ఎలా మారారో నాకు తెలియదు. త్రివిక్రమ్ని వద్దు, వాణ్ణి ఇక్కడికి పంపించకండి. ఇరవై 23 సంవత్సరాలు మీరు వాడిని పెంచారు. కొడుకు అన్న బంధుత్వం మీకుంది, కానీ ఉన్నట్టుండి వదులుకునే మనసు మీకుందేమో, కానీ నాకు ఒక తల్లిగా అటువంటి మనసు లేదు. ఇప్పుడు నేనెంత బాధను అనుభవిస్తున్నానో అదే బాధను ఈ తల్లి కూడా అనుభవిస్తుంది. కొడుకుని పోగొట్టుకున్న బాధ. నాతోనే చచ్చిపోవాలి. నాలాంటి దుఃఖం ఇంకే తల్లికి రాకూడదు. సరిగ్గా చెప్పావు మధు. త్రివిక్రమ్ను మీ దగ్గరే ఉండని ఉన్నాయి గారు. నందిష, త్రిశూల్ ఎలా నా కొడుకో త్రివిక్రమ్ కూడా నా కొడుకేరా.
వాడింతకు ముందు ఎలా ఉన్నాడో ఇక నుండి కూడా అలాగే ఉంటాడు. వీళ్ళిద్దరికీ ఎలాంటి భేదాలు ఉండవు. ఆ బాధ్యత నాది. వాడికి ఎలాంటి ఇబ్బంది బాధ కలగకుండా నేను చూసుకుంటాను. త్రిశూల్, వెళ్దామా? త్రిశూల్, నువ్వెక్కడికో దూరంగా వెళ్ళడం లేదు, ఇక్కడే పక్కనే ఉంటావు. మీ అమ్మ కొంచెం సేపు ఇలా ఉంటుందంతే. నేను ఎలా ఉన్నాను చూడు, ఎలా నవ్వుతూ ఉన్నాను. నువ్వు కూడా అలాగే ఉండాలిరా, నువ్వు కూడా అలాగే ఉండాలి. నీకు మంచిది జరుగుతుందిరా. చూడు, మీ అమ్మ కూడా సంతోషిస్తోంది. నేను కూడా చాలా సంతోషిస్తాను రా. రా. త్రివిక్రమ్, త్రిశూల్, విజయ్, అక్కడే ఆగు. ఎందుకమ్మా? ఎందుకంటే త్రిశూల్ని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తీసుకొస్తే నేను ఊరుకుంటానా? ఖచ్చితంగా ఊరుకోను. ఈ ఇంటి వారసుడికి హారతిచ్చి లోపలికి తీసుకురావాలి. త్రిశూల్, కుడికాలు పెట్టి లోపలికి రా నాన్నా. పదనాన్నా. త్రిశూల్, ఇక నుండి నువ్వే ఇంటి వారసుడివి. ఇన్ని సంవత్సరాలు నీకు ఏదైతే దొరకలేదో అదంతా ఇప్పుడు దొరుకుతుంది. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకుంది నీ ముందు కూర్చుంటుంది.
వద్దు నాన్న, నేను ఇంటి కొడుకున్నాన్న వెంటనే నన్ను వేరేలాగా చూడకండి. ఎన్ని సంవత్సరాలు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. ఇంతకుముందు ఈ ఆస్తి ఇల్లు ఏవీ లేవు కదా. అలా కాదురా, బయట సమాజం. నాన్న ప్లీజ్, ఎవరేమైనా అనుకోనివ్వండి. నేను ఇంటికి రావడం వల్ల ఎవరి మనసు బాధపడకూడదు.